वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం। ఈరోజు మనం దాదాపుగా ఈ మృగశిర నక్షత్రానికి ఏదైతే ఇంటికి వచ్చినట్లయితే దాని ద్వారా ఫలితం గృహ దంపతులకి ఏ విధంగా ఉంటుంది, దాదాపుగా ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందనంటే, ఒకవేళ దంపతుల నక్షత్రాలకి మరియు వారి యొక్క సంతానం ఏదైతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నట్లయితే, లేదా ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్నట్లయితే వారి నక్షత్రాలకు కానీ కలిసి రానట్లయితే దాదాపుగా మృగశిర నక్షత్రానికి ఆయాది క్యాలిక్యులేషన్ చేసేసి ఇచ్చేస్తున్నారు. సో దానిని స్థాపత్య వేద ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇటీవల దాదాపుగా ముగ్గురు కస్టమర్సు, సార్ మేము ఫలానా వాస్తు వ్యక్తి దగ్గర ప్లాన్ తీసుకున్నాము, ఒక్కసారి ఇది చూడండి అని పెట్టారు వాట్సాప్లో. మనం దాన్ని, వారు ఇంకా ఇల్లు కట్టుకోలేదు, మృగశిర నక్షత్రానికి తీసుకొని ప్లాన్ని వారు ఇంకా ఇల్లు కట్టుకోలేదు. సో ఇది మాకు కరెక్ట్ అనిపించడం లేదు సార్, ఒక్కసారి చూడండి అని అన్నారు. సో నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను మృగశిర నక్షత్రానికి వీరు ఎందుకు ఇస్తున్నారు అనేది. సో ఫస్ట్ నక్షత్రానికి గల ఫలితాన్ని మీరు స్థాపత్య వేద ప్రకారం గృహ దంపతులకి ఏదైతే నక్షత్రాలు వస్తాయో వాటి ఫలితం ఒక ఎపిసోడ్ చేశాను, అది మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే రాసి పెట్టేశాను, ఇక్కడ చూద్దాం. అయితే మృగశిర నక్షత్రం ఏదైతే ఉంటుందో, ఈ మృగశిర నక్షత్రం ఏదైతే ఉంటుందో దీనికి యాక్చువల్గా దీన్ని బ్యాలెన్సర్ అంటారు, అంటే సమన్వయ పరిచేది అని అంటారు. లైక్ చూద్దాం రండి. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు చూడండి, ఈ 5వ నంబర్ ఏదైతే ఉందో ఇటు 4 ఇటు 4 ఉన్నాయి. 1 నుంచి 9 అంకెలు వేసుకున్నట్లయితే 1 2 3 4. ఈ 5కి ఇటు 4 సంఖ్యలు ఉన్నాయి, ఈ 5కు ఇటు 4 సంఖ్యలు ఉన్నాయి. సో బ్యాలెన్సర్ ఏది, మధ్యలో వచ్చేది 5. సో ఇక్కడ చూడండి, నేను నక్షత్రాలన్నీ 27 నక్షత్రాలు రాశాను, అదేవిధంగా వాటి యొక్క ఫలితం రాశాను. ఏదైతే స్థాపత్య వేద ప్రకారం ఇటీవల సోషల్ మీడియాలో మీరు అందరూ వాట్సాప్లో ప్లాన్లు తీసుకుంటున్నారో, ఏదైతే మీకు చెప్పకుండా అంత పర్ఫెక్ట్ ఉంది సార్ అని చెప్తున్నారో, ఫలితాన్ని చెప్పకుండా నక్షత్రాన్ని చెప్పకుండా మీకు ఇస్తున్నారు. నక్షత్ర ఫలితం ఏమొచ్చింది, ఇప్పుడు భార్య భర్త వారి యొక్క పిల్లలు ఉన్నారు, వీరందరికీ ఇంటికి వచ్చిన నక్షత్రానికి ఏ ఫలితం వచ్చింది అని మీరు అడగాలి. నంబర్ 1 పాయింట్ ఏం అడగాలి? ఫస్ట్ పాయింట్, కుటుంబ సభ్యుల నక్షత్రాలకు ఇంటికి వచ్చిన నక్షత్రానికి ఫలితం ఏమొచ్చింది, ఇంటి నక్షత్రం యొక్క ఫలితం ఏంది? మృగశిర నక్షత్రం వచ్చింది, ఇదిగోండి ఇక్కడ ఉంది మృగశిర నక్షత్రం. దీని ఫలితం ఏముంది ఇక్కడ చూడండి, ప్రతిహరణం. అంటే సంస్కృత భాషలో ప్రతిహరణం, తెలుగు భాషలో చెప్పాలనంటే ఎట్లా అనంటే, ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఎంత మంచిగా మనం సంపాదించుకుని డబ్బు తీసుకొచ్చినా, ఎంత మంచిగా శుభకార్యాలు జరిగినా ఎప్పుడు ఇంట్లో ఏడుస్తూనే ఉంటారు, అది లేదు ఇది లేదు అది లేదు. ఇలాంటి దానిని ప్రతిహరణం అంటారు సంస్కృత భాషలో. ఇంగ్లీష్లో చెప్పాలంటే రీపిల్లింగ్ అంటారు. సో ఎప్పుడు ఏడుస్తూనే ఉండడం, సో శుభం కాదు. సో ఇక్కడ చూడండి, దీనిని మైనస్గా ఇవ్వడం జరిగింది, అంటే ఇంటికి మృగశిర నక్షత్రం రాకూడదు. సో మృగశిర నక్షత్రం ఎన్నో నంబర్లో ఉంది? అశ్విని, భరణి, కృతిక, రోహిణి 4 అయినాయి, 5 మృగశిర, 6 ఆరుద్ర, 7 పునర్వసు, 8 పుష్య, 9 అశ్లేష. సో 5వ నంబర్ మృగశిర. ఇక్కడ చూడండి బ్యాలెన్సర్. సో ఎవరి కుటుంబ సభ్యుల నక్షత్రాలకు ఏవి సరిగా ఇంటి నక్షత్రం కలవకపోతే మృగశిర నక్షత్రం వేసేసి ఇచ్చేస్తున్నారు. దానికి ఈక్వల్గా ఇంకా నెక్స్ట్ 9 నక్షత్రాలు సేమ్ ఇలాగే 1 to 9 బ్యాలెన్సర్ 5 చిత్తా నక్షత్రం వస్తుంది. నెక్స్ట్ ఇంకా 1 to 9 సేమ్ ఇలాగే. 5వది ఏదొస్తుంది? ధనిష్ట నక్షత్రం వస్తుంది. సో పైన 4 కింద 4 మధ్యలో ఇవి మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ నక్షత్రాలని ఎప్పుడూ కూడా ఇంటికి తీసుకోరాదు. సో ఫస్ట్ కండిషన్ ఏంది, మీకు ఈ స్థాపత్య వేద ప్రకారం మేము ఇంటి ప్లాన్ ఇస్తాము అని ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతుందో 2-3 రోజులు లేదా 4 రోజుల క్లాసుల్లో వీరు ఏదైతే నేర్చుకొని వస్తున్నారో
ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఆయన ఏదైతే ప్లాన్ తీసుకున్న వ్యక్తి ఫోన్ చేసి అడిగాడు, మళ్ళా డబ్బులు కట్టి ఫోన్ చేసి అడిగాడంట. అయితే ఆ వాస్తు వ్యక్తి ఏమని రిప్లై ఇచ్చాడంటే, మాకు తెలియదా అండి, మీరు వేరే వాళ్ళు చెప్పింది తినద్దు అని అన్నాడంట. సో ఇక్కడ చూడండి నిజంగా ఏం జరుగుతుంది, ఒక్క నిమిషం ఆలోచించండి. మనం చదువుకున్నాం కదా, చూద్దాం. స్థాపత్య వేదము అనేది మార్చరానిది. సింపుల్గా చెప్పాలంటే దాంట్లో ఎట్లా ఉంటే ఆ విధంగానే మక్కి టు మక్కి కాపీ పేస్ట్ ఇల్లు కట్టుకోవాలి. అది మార్చరానిది, అందుకే దానికి వేదం అని చివరిలో పేరుంది. సో దానిని మార్చేసి మనిషి తనకు అనుగుణంగా వాస్తు వ్యక్తి వాళ్ళకు కస్టమర్లకు ఇచ్చేస్తున్నాడు ప్లాన్. సో అది డబ్బులు సంపాదించాలని ఆశతోనా మరి ఏందా నాకైతే తెలియదు. సో క్లయింట్స్ అందరూ అయితే ఇలాగే అన్నారు. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు స్థాపత్య వేద ప్రకారంగా ఏ నక్షత్రాలు రాకూడదు, ఏ నక్షత్రాలు రావాలి అనేది ఒక కండిషన్ ఉంది. సో నేను ఇక్కడ అన్ని మైనస్, ఇదిగో చూడండి. ఫస్ట్ నక్షత్రం రాకూడదు, నెక్స్ట్ రెండవది రావచ్చు, మూడవది రావద్దు, మూడో వరుస, ఐదో వరుస రావద్దు, 6 రావచ్చు, 6వ వరుస రావచ్చు, 7వ వరుస రావద్దు, 8, 9 ఇవి మీకు కనబడకపోతే నేను స్థాపత్య వేద ప్రకారం గృహ దంపతుల ఫలితము అని ఏదైతే ఎపిసోడ్ చేశానో దాంట్లో కంప్లీట్గా మంచిగా ఒక్కొక్క నక్షత్రానికి చెప్పాను. మీరు ఒక్కసారి రిఫర్ చేయండి దాన్ని. నేను పైన ఇక్కడ లింక్ ఇస్తాను, పైన ఐ బటన్లో, అది తీసి ఒకసారి చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఈ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో బ్యాలెన్సర్ని ఇవ్వకూడదు. ఏ పరిస్థితుల్లో ఇవ్వాలి బ్యాలెన్సర్ని అనేది ఈ 2-3 రోజుల ట్రైనింగ్లో వాళ్ళకి చెప్పారన్నట్టు. ఎందుకంటే 3-4 రోజుల స్థాపత్యవేద ట్రైనింగ్లో ఇవి చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మా టీచర్ మాకు ఇట్లాగే చెప్పిండు, నేను నీకు ఇట్లానే చెప్తున్నా, ఈ సెంటెన్స్ రిపీట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక టీచర్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్కి డౌట్ రానంత వరకు స్టూడెంట్ టీచర్ చెప్పిందే నేర్చుకుంటాడు. స్టూడెంట్ డౌట్లు అడిగితే టీచర్ ఏం చెప్తున్నాడంటే, ఈ స్థాపత్యవేద ట్రైనింగ్లో మా టీచర్ నాకు ఇట్లనే చెప్పిండు, నేను నీకు ఇట్లనే చెప్తున్నా, అది నాకు తెలియదు అనేది రిపీట్ అయింది 2 సార్లు. నాకు కొందరు అన్నారు, సార్ మాకైతే అట్లానే చెప్పారు, మేము అట్లానే చెప్తున్నాం. అంటే కాపీ పేస్ట్. అంటే ఈ 2-3 రోజుల ట్రైనింగ్లో ఒక దండక గృహం ఇట్లా ఈ గృహానికి సంబంధించిందే ఇస్తారు, కానీ మిగతా వాటికి తెలియదన్నట్టు. అపార్ట్మెంట్లు కట్టడం, లైక్ రాజమహల్లు కట్టడం, నేను రాజభవనం కట్టించిన, నేను అపార్ట్మెంట్లు కట్టించిన 5 ఫ్లోర్, ఇవన్నీ ఫేక్ విధానాలు. ట్రైనింగ్లో 2 రోజుల ట్రైనింగ్లో ఒక దండక గృహం అంటే పొడవుగా ఎక్కువగా ఉండేది, వెడల్పు తక్కువగా ఉండేది. ఎట్లా, ఇదిగోండి, ఈ ఒక శాల ఒక గృహం అంటే విధానాలు వస్తాయి, శాల అంటే ఏ విధానాలు రావు. ఇలా దీనికి సంబంధించినది మాత్రమే 2 రోజుల్లో చెప్తారు. సో ఏదైతే మయ మహర్షి చెప్పిన గృహాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, నిర్మాణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, నేను వీడియో ఏదైతే మీనా వాస్తులో వీడియోస్ వస్తున్నాయో స్టార్టింగ్లో ఒక పుస్తకం చూపించాను నేను. ఆ పుస్తకంలో ఉన్నాయి ఎన్ని గృహాలు మయన్ మహర్షి ఇవ్వడం జరిగింది, వాటికి నామకరణాలు ఏ విధంగా ఉంటాయి అనేది. సో దాంట్లో అన్ని నేర్చుకోవాలంటే దాదాపుగా 5 to 7 years ఖాళీ చదివి అర్థం చేసుకోవడానికి పడుతుంది. సో మరి 2-3 రోజుల స్థాపత్య వేదం నేర్చుకొని వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మృగశిర నక్షత్రం ఎప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ చెప్తాను మీ అందరికీ. ఎవరెవరైతే మృగశిర నక్షత్ర ప్రకారం స్థాపత్య వేద ప్లాన్ తీసుకున్నారో వారందరూ ఒక్కసారి వినండి. మీరు వినకపోతే అది మీ ఇష్టం, వినండి. అయితే గృహాలు లేదా నిర్మాణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి చూద్దాం. దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి నివసించే గృహం, కలిసి నివసించేది గృహం. నెక్స్ట్ కమర్షియల్, షట్టర్స్ ఉంటాయి. దాంట్లో దంపతులు కుటుంబ సభ్యులు 24 గంటలు ఉండరు, దాంట్లో నివసించరు. వ్యాపారం కోసం మాత్రమే ఆ కమర్షియల్ కాంప్లెక్స్ని కానీ కమర్షియల్గా కానీ కట్టుకుంటారు. మూడవది వసతి గృహం. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్స్ అవసరం లేదు, జస్ట్ చెప్తాను, ఇక్కడ మనకు స్థలం లేదు కాబట్టి. సో నిర్మాణం మృగశిర నక్షత్రాన్ని బట్టి అనుకోకుండా ఏ విధంగా ఉంటాయి. దంపతులు కుటుంబ సభ్యులు నివసించేది గృహం. కమర్షియల్, షాపులు పెట్టుకొని రెంట్కి ఇవ్వడం, ఓన్లీ షాపులు కాంప్లెక్స్లు.
నెక్స్ట్ వసతి గృహం. ఇప్పుడు అప్పట్లో చాలా పెద్ద పెద్ద గృహాలు ఉండేవి. చుట్టాలు వస్తే వారికి ఇంట్లో ఉంచుకోకుండా వసతి గృహాన్ని ఇచ్చేవారు. అంటే అతిపెద్దగా ఉన్న రాజుల కుటుంబాలు కానీ ఐశ్వర్యవంతులు కానీ వీరు చుట్టాల కోసం సపరేట్ వసతి గృహాలని ఏర్పాటు చేసి ఉంచేవారు. మీకు ఈ వసతి గృహాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మీకు కనబడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంటాయి వసతి గృహాలు. సో ఇక్కడ చూడండి, ఈ వసతి గృహంలో కుటుంబ సభ్యులు దంపతులు నివసించరు, చుట్టాల కోసం మాత్రమే అది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఏదైతే మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రం దీని యొక్క ఫలితం ఇంటికి వస్తే, అంటే ఆ నక్షత్రం ఇంటికి వస్తే ప్రతిహరణం, నాట్ గుడ్, అది రాకూడదు. అది దేనికి ఇవ్వాలి అంటే గృహ దంపతులు నివాసం లేని నిర్మాణానికి ఇవ్వాలి, వసతి గృహానికి ఇవ్వాలి. కానీ దంపతులు కుటుంబ సభ్యులు వారి అందరితో కలిసి నివసించే ఇంటికి ఇవ్వరాదు. ఈ కండిషన్ని 2-3 రోజుల ట్రైనింగ్లో చెప్పరు. ఎందుకోసం అంటే వారే 2-3 రోజుల ట్రైనింగ్లో నేర్చుకొని ఏదైతే వస్తారో అదే వీళ్ళకి చెప్తారు. కంప్లీట్గా నేర్చుకోవాలంటే దాదాపుగా ఒక యూనివర్సిటీ ఉంది, స్థాపత్య వేదం, అక్కడ 1 year or 2 years కోర్స్ ఉంది. అక్కడ ఆ యూనివర్సిటీ ఇండియా మొత్తం రికగ్నైజ్డ్. అక్కడ నేర్చుకుంటే మీకు ఇవన్నీ చెప్తారు. అంతేగాని 2-3 రోజుల్లో మీకు చెప్పింది మృగశిర నక్షత్రం ఇచ్చేస్తున్నారు. బ్యాలెన్స్డ్ స్టార్స్, లూనార్ స్టార్స్ 1 to 9 మిడిల్లో 5 నెంబర్. అయ్యా గౌరవనీయులైన ప్రజలు, మృగశిర నక్షత్రం ఇంటికి రాకూడదు. కంప్లీట్గా స్థాపత్య వేదం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అంతేగాని 2-3 రోజుల కోర్సులు నేర్చుకుని వచ్చుకొని మృగశిర నక్షత్రం ఇవ్వద్దు. సో దయచేసి ఇప్పుడన్నా అర్థం చేసుకోండి, మృగశిర నక్షత్రం గృహానికి రాకూడదు. సో వస్తే 0, ప్రతిహరణం, బ్యాలెన్సింగ్ లూనార్ స్టార్స్ 0, 5 నెంబర్ వచ్చే నక్షత్రం. 1 to 9లో 5 నెంబర్ మిడిల్లో ఇదే ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 ఇదిగోండి. దానిని గృహానికి మనము స్థాపత్య వేద ప్రకారం తీసుకోరాదు. ఎలాంటి నిర్మాణాలకు తీసుకోవాలో కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అని కాదు, నేను ఇక్కడ చెప్పాను. సో ఇది ఏ దానికి రావాలి నిర్మాణాలు ఇక్కడ చెప్పాను, దానికి ఇవ్వాలి. అంతేగాని కొందరు వేసేసి మీ ఇంటికి మంచిగా వచ్చేసిందండి ఉందండి అని ప్లాన్ వేసి ఇచ్చేస్తున్నారు. దయచేసి ఇప్పుడు మృగశిర నక్షత్రం ఇప్పటికైనా ఇంటికి రావద్దని మీరు తెలుసుకోండి. అడగండి వాళ్ళని, వాళ్ళు ఏం పాయింట్ అంటారు తెలుసా? ఒకటే అంటారు, మీరు వేరే వాళ్ళు చెప్పింది వినొద్దు, మాకు తెలియదా అని ఒకటి అంటారు. మా టీచర్ ఏం చెప్పిండో నేను మీకు అదే చెప్పిన, రెండో పాయింట్ అంటారు. ఇంతకు మించి ఇంకా తెలియదు వాళ్ళకు. ఆ 2-3 రోజుల క్లాసుల్లో నేర్చుకునేది తప్ప ఇంకేం తెలియదు. తెలిస్తే నెక్స్ట్ తెలుగు పుస్తకాలు, తెలుగు భాషలో రాసిన పుస్తకాలు చదువుతారు. అంతకు మించి ఇంకేం రాదు. ధన్యవాదాలు.